కూలీ నాలి చేసే అమ్మలక్కలకైనా ప్రైవేట్ కొలువులు చేసే అన్నదమ్ములకైనా వాళ్ళకంటూ ఓ డ్యూటీ టైం ఉంటుంది. ఆ టైం ప్రకారం పోతారు, పని చేసుకొని అవతల పడతారు. ఒకవేళ డ్యూటీ టైం దాటి కూడా పని చేస్తే చేసిన పనిని ఓటీ కింద లెక్కగట్టి ఆ పైసలు అలాగిస్తారు అన్నట్లు. ఓటీ అంటే యాదకొచ్చింది, మొన్న సునీత విలియమ్స్ మేడము మొగుల మీదకి పోయొచ్చింది కదా, ఆ మేడంకు కూడా ఓటీ గట్టి ఇచ్చిర్రట. మరి ఎంత ఇచ్చిర్రో ఏం కథ అనేది ఒకసారి అరుసుకొని వద్దాం పార్రి. 9 నెలలు మొగుళ్ళ శిఖవడి మొన్న భూమి మీదకి వచ్చిన సునీత విలియమ్స్ ఇంకా బుచ్ విల్మోర్లు యాదుకున్నారు కదా. వాళ్ళను చూసిన జనమంతా అమ్మో అన్ని నెలలు పైన ఉన్నారంటే వాళ్ళకు జీతాలు బాగానే ఉన్నాలే, పొద్దుమాపు పైనే ఉండొచ్చిర్రంటే కోట్ల రూపాయల ఆమ్దాను వచ్చినాలే అని అనుకున్నారు. కానీ అదంతా తుసుముచ్చిటే అని ఆలస్యంగా ఎరికైంది. అయితే ఇప్పటికే నాసా తరఫుకెంచి సునీతక్క ఇంకా విల్మోర్ అన్నలకు ఏడాదికి ₹1 కోటి పైనే జీతం తీసుకుంటుర్రట. సరే ఇంతవరకు ముద్దుగానే ఉన్నది గాని పొద్దుమాపు మొగుల మీద డ్యూటీ చేసి వచ్చిర్రు. మరి వాళ్ళకొచ్చే ఓటీల సంగతి ఏంది సారు అని ఒకళ్ళు అమెరికా పెబ్బ ట్రంప్ సార్ని అడిగిర్రట. దానికి సార్ కూడా అయ్యోగా ముచ్చట నాకు తెలియదమ్మా, వాళ్ళు పడ్డ కష్టం చిన్నది కాదు, ఓటీ పైసలు ఎన్నొస్తాయో చెప్పుర్రి నేను ఇస్తా అన్నట్లు చెప్పిండట. ఈగేముంది, అన్ని లెక్కలు బొక్కలు తీస్తే రోజుకు $4 అంటే ఓ $350 వస్తాయని తేలింది. అట్లా 9 నెలలకు లెక్కేసి కూడితే $1430 వస్తాయని ట్రంప్ సార్ కు చెప్పంగానే మొదలు సార్ కూడా షాక్ అయిండట. అటెన్క నిమ్మలబడి ఎంతైనా నేనే ఇస్తానన్నాడు కాబట్టి గదేదో ఇచ్చేస్తాం అన్నట్లు చెప్పుకొచ్చిండట. ఈ ముచ్చట చూసిన జనం అంతా చిత్రపోయి కామెంట్లు పెడుతుర్రు. ఏదన్నా కూలి పనికి పోయినా కూడా అంతకంటే ఎక్కువ పైసలు వస్తాయి, అసోంటిది దేశం కోసం 9 నెలలు ఓటీలు చేసిన వాళ్ళకు లక్షలలో వస్తాయని అనుకుంటే ఉత్త 350. దీని బదులు కూలి పోయేటోళ్ళ ఓటీల ముచ్చటే ముద్దుగున్నది అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు. ఏదేమైనా మొగుల మీదకి పోయి వచ్చి మస్తు పేరుకెక్కిన సునీతక్క ఇంకా విల్మోర్ అన్నలు ఇద్దరు దాకాన్ల షరీకయ్యారు. సూది మందులు తీసుకుంటుర్రు. మరి ఎన్నండి నిమ్మల పడతారో ఏమో చూడాలి.